హాయ్ అండి, నేను మీ సరిత. వెల్కమ్ బ్యాక్ టు ఏమన్ కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను సింపుల్గా చికెన్ పులావ్ ఎలా చేయాలో చూపిస్తాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో ఇప్పుడు లేట్ చేయకుండా ఎలా చేయాలో చూద్దాము. దానికోసం ముందుగా అయితే చికెన్ అయితే క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి అయితే ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ కానీ లేకపోతే నెయ్యి కానీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి హోల్ గరం మసాలా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న 1 ఆనియన్, 2 పచ్చిమిర్చి, అలానే 1 చిన్న పొటాటో, 1 టమాటో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి అయితే కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మళ్ళీ కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకుంటే ఏంటంటే మనకు ముక్కలు అనేవి కొంచెం తొందరగా ఉడుకుతాయి, అందుకని సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేయాలి. తర్వాత ఒకసారి మూత తీసేసి 1 మినిట్ తర్వాత ఇప్పుడు ఇందులోకి అయితే 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేయాలి. 1 మినిట్ తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ యాడ్ చేసుకోవాలి. ఇలా చేసుకొని బాగా కలుపుకోవాలి ఒకసారి. ఇలా కలిపేసిన తర్వాత మళ్ళీ దీని మీద మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వరకు అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత ఇప్పుడు ఇందులోకి మీ టేస్ట్కి తగ్గ పసుపు, కారం, ధనియా పౌడర్, గరం మసాలా, బిర్యానీ మసాలా, కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు అయితే ఉడికించుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసేసి ఇప్పుడు ఇందులోకి కొంచెం పుదీనా, అలానే కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేయాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 కప్ వరకు పెరుగు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టేసి మళ్ళీ ఒక 2-3 మినిట్స్ వరకు ఉడికించుకొని ఇప్పుడు ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలి. 1 కప్ రైస్కి అయితే 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వరకు అయితే వాటర్ పోసుకోవాలి. మీరు ఎంత రైస్ తీసుకుంటే దానికి డబుల్ అయితే వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చూసుకొని, సరిపోకపోతే మళ్ళీ కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసి ఇప్పుడు మూత పెట్టేసి ఇది వచ్చేసి హై ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ బాయిల్ అయ్యేదాకా ఉడికించుకొని ఇప్పుడు వాటర్ బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి అయితే బియ్యం వేసుకోవాలి. ఈ రైస్ వచ్చేసి నేను ముందుగానే నానబెట్టుకున్నాను, అది ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు అయితే ఉడికియాలి. ఫైవ్ మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసేసి మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇది వచ్చేసి లో ఫ్లేమ్ చేసుకోవాలి, సిమ్లో పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వెంటనే మూత తీయకుండా ఒక 10-15 మినిట్స్ ఆగి తర్వాత మూత తీసి చూస్తే రైస్ వచ్చేసి మనకు పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది.
ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది. సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.